హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ క్యాలిగ్రఫీ అండ్ రెజినాట్కి స్వాగతం. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు మా స్కూల్లో జరిగినటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చూద్దామండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇంకా మొదటిసారిగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే సంపూర్ణ స్వరాజ్యం అని అర్థం. ఆంగ్లేయుల 200 ఏళ్ల పాలన నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం లభించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఆంగ్లేయుల కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 అమల్లోనే ఉంది. స్వాతంత్ర్యం లభించిన భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని ఆనాటి మేధావులు ఒక భారత రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా, భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నియమించారు. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. భారత రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు. ఈ భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన భారత ప్రజలంతా గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ భారత రాజ్యాంగం వలనే మనం జీవించడానికి హక్కులను, స్వేచ్ఛగా జీవించడానికి హక్కులను పొందగలిగాం. ఇంకా స్వేచ్ఛగా జీవించడానికి దేశ సైనికులు, దేశ పోరాట వీరులు ఎంతో కారణం. అయినప్పటికీ ఇంకా మన దేశంలో అవినీతి, నిరుద్యోగులు, పేదరికం, మహిళా భద్రత, రైతుల ఆత్మహత్యలు వంటివి ఎన్నో పెరిగిపోతున్నాయి. వీటన్నిటినీ మనమందరం కలిసి అరికట్టాలని కోరుకుంటున్నాను. రుదర్ఫోర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీటి పవిత్రం, గాలి పవిత్రం, సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. స్వరాజ్యం అనేది ఒకరు ఇచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేస్తుంది రుదర్ఫోర్డ్. అక్కడ కాదురా, ఇక్కడ పేల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.